ఏం చేద్దావా అంత టెన్షన్ గా ఉన్నావు? అండ్ ఏంటి ఆ లెక్కలు చాలాసేపు నుంచి చూస్తున్నావు? ఏం లేదు, మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అంతే. లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు. లేదురా, నాకు ఆకలేస్తుంది, పద ఏమన్నా తిందాం. సరే రా. బావా ఏం చేస్తున్నావు? నిన్నేమో ఏదో సీరియస్ గా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నావు అండ్ ఇప్పుడు బంగారం తీస్తున్నావు. నాకెందుకో ఇది నెల ఖర్చుల కోసం అనిపించడం లేదు. ఏం జరుగుతుందో చెప్పు, నాకు చాలా భయం వేస్తుంది. లేదమ్మా, అస్సలు స్ట్రెస్ తీసుకోకు. నిన్న ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే. హెల్పా? ఏమైంది? నీకు రాజేష్ తెలుసు కదా? అవును, ఏమైంది తనకి? స్టేజ్ 1 క్యాన్సర్ మొన్న డయాగ్నోజ్ అయింది. సర్జరీ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్యూమర్ రిమూవ్ చేయాలని చెప్పారంట. అయ్యో అవునా, నేనేమో నిన్ను అనుమానించాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ కదా. యూజువల్గా 1 lakh నుంచి ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటాయి, బట్ ఇంకా పెరగచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే వరీ అవుతున్నారు. ఇది చాలా సీరియస్ విషయం కదా, బట్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? అదే నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ విలువేంటో తెలుస్తుంది. ఒకవేళ తను ముందే హెల్త్ ప్లాన్ తీసుకుని ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంత స్ట్రగుల్ పడాల్సిన అవసరం రాకపోదును. కానీ ఆ ప్లాన్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా. అస్సలు కాదు, కొన్ని ప్లాన్స్ అయితే ప్రతి నెల 400 నుంచి 500 ప్రీమియమ్స్ ఉంటాయి అండ్ అవి కోట్లలో కవరేజ్ ఇస్తాయి. చాలా బాగుంది. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ ప్లాన్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. బయోలో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్ని ఒకే చోట కంపేర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో పే చేస్తే మీకు 25% డిస్కౌంట్ ఇస్తారు. మీకు 30 minutes క్లెయిమ్ సపోర్ట్ అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని ప్రొవైడ్ చేస్తారు. మీరు మళ్ళీ ఎన్ఆర్ఎస్ అయితే మనకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఎస్ కోసం రూపొందించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు తీసుకోవచ్చు. 22 September 2025 నుంచి ఇన్సూరెన్స్ మీద GST 0% చేస్తున్నారు. ముందులా 18% పే చేయక్కర్లేదు. మీరు ఈ రోజే ప్లాన్ పర్చేస్ చేసి 22 September నుంచి ఇష్యూ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కోసం వెయిట్ చేయకండి. మీ సేవింగ్స్ అండ్ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోండి. ఇప్పుడే లింక్ క్లిక్ చేయండి.